అందరికీ నమస్కారం. అందరికీ జై భీమ్. జై భారత్ సేన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అరాచక ఆంధ్ర ఈ వర్డ్ ఎందుకు అనవలసి వచ్చిందంటే, నేనేమి ప్రభుత్వం వ్యతిరేకంగానో, లేదంటే ప్రతిపక్షానికి సపోర్ట్‌గానో ఈ వీడియో చేస్తున్నానని కాదు. జరుగుతున్న సంఘటనలు ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఒకసారి ఈ వీడియో చూడండి. చిన్న క్లిప్ పెడుతున్నాను. ఈ క్లిప్ ఒకసారి చూడండి. వీడియో చూశారు కదా! నేను మాట్లాడుతుండగానే కొన్ని క్లిప్స్ మీకు స్క్రోల్ వస్తుంటాయి చూడండి. ఈ సంఘటన ఒకటి కదండి, ఇది పొంగనూరు నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన. నిజంగా ఎక్కడన్నా చిన్న దాడులు జరిగినా, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు జరిగినా, ఎవరి మీదన్నా ఒక అమ్మాయిని ఇబ్బందులు పెట్టినా, లేదా అనగాని వర్గాలు, దళితులు, మైనారిటీలు, బీసీలని ఎవరైనా ఇబ్బందులు పెట్టినా, అదే విధంగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలంటే, ఉన్నత వర్గం అంటే ఇతర క్యాస్ట్‌లో, ఓసీ క్యాస్ట్‌ల్లో కూడా కొద్దిగా పాపం లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతుంటారు. ఇటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలిగిన వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరికుంటదంటే ప్రభుత్వానికి ఉంటది. ప్రభుత్వం యొక్క పోలీస్ వ్యవస్థకు గాని, రెవెన్యూ వ్యవస్థకు గాని, అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో దానికి సంబంధించినటువంటి డిపార్ట్‌మెంట్లు వాళ్ళకి రక్షణగా నిలబడాలి. మొత్తంగా ఓవరాల్‌గా చూసుకుంటే ప్రభుత్వం అనేది బడుగు బలహీన వర్గాలు, అది ఏ కులమైనప్పటికి కూడా వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి. కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తుంటే, దాడులన్నీ దళితుల మీద, మైనారిటీల మీద, బీసీల మీద, ఒక వర్గం మరొక వర్గం మీద దాడి చేస్తే, పోలీసులు స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, పోలీసులు కూడా ఆ పెద్ద వర్గాలకు సపోర్ట్ చేస్తూ, లేదా పార్టీ పరంగా అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తూ, గతంలో కూడా అంటే ఇప్పుడే జరుగుతుందా? గతంలో కూడా ఇటువంటివి జరగలేదా? గతంలో కూడా జరిగినాయి. జరిగినప్పుడు ఏం జరిగాయంటే, పోలీస్ వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంప్లెయింట్ ఇస్తే సరిగ్గా పట్టించుకోకపోతే డీఎస్పీకి, ఎస్పీ లెవెల్‌లో ఎళ్లి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు వెంటనే చర్య తీసుకునేవారు. ప్లస్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి కింద స్థాయి ఎస్ఐ, కానిస్టేబుల్స్, సీఏ స్థాయి వాళ్ళు కూడా ఏమనేవారంటే, సార్ ఈ ఇష్యూ ఎస్పీ లెవెల్‌లోకి వెళ్ళింది. దీన్ని మేమేం చేయలేము అని ఆకున్న అధికార పార్టీ నాయకులకు గాని, ఎమ్మెల్యేలకు గాని చెప్పేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఒక అధికార పార్టీ చిన్న కార్యకర్త కూడా బెదిరించేస్తున్నారు పోలీసుల్ని. తద్వారా ముఖ్యంగా ఈ సంఘటనలో చూడండి, మహిళలను రాత్రి అసలు మహిళలను రాత్రులు అరెస్ట్ చేస్తారా? అంటే కొంతమంది ఉంటారు తెలివైన వాళ్ళు, అతి తెలివితేటలుగా ఎందుకు అరెస్ట్ చేయరు? నీకు తెలుసా చట్టం గురించి అంటారు. కొన్ని విభిన్న పరిస్థితుల్లో చట్టానికి అనుగుణంగా రాత్రులు కూడా కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేసే సందర్భాలు ఉంటాయి మహిళల్ని. అదెప్పుడు? బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి మహిళలను కూడా అరెస్ట్ చేసేవి. కానీ ఒక సామాన్య మహిళ ఏదో గొడవ పెట్టారనో, లేదా ఒక వర్గాన్ని కొమ్ము కాస్తున్నారనో, లేదా ప్రభుత్వాన్ని విమర్శిస్తారనో, రాత్రులు కూడా పోలీస్ స్టేషన్‌లో ఎంతమందిని అమ్మాయిని పెట్టి బయటకు వదులుతున్నారు చూసి వెళ్లి గొడవ పెడితే, అతను మన యాదవ్ గారు బీసీ పార్టీ మొన్న పెట్టారు, బీసీ నాయకులు పొంగనూరు. అతను వెళ్లి అక్కడే కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగే అరాచకాలన్నీ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు, ప్రభుత్వం మీద ఏదన్నా ఒక పోస్ట్ పెడితే అరెస్టులు, ప్రభుత్వానికి న్యాయంగా మాకు ఇది జరగడం లేదని గట్టిగా గొడవ పెడితే అంటే పబ్లిసిటీ అవ్వకూడదు. ఇది పెత్తందారీ వ్యవస్థ. కానీ ఈ ప్రభుత్వ అధికార నాయకులే, మెయిన్ నాయకులే పెత్తందారులకి, పేదలకి మధ్య జరుగుతున్న గొడవ. ఈళ్ళేమో పేదల వైపు ఉన్నట్టు. నిజంగా వ్యవహరించే తీరు ఎలా ఉంటదంటే పెత్తందారులాగే. పెత్తందారుడు ఎలా ఉంటాడంటే ఇంక తన ఇష్టం. తను ఏం చేస్తే అదే. తను కాళ్ళ కింద తొక్కి వ్యవస్థను నడుపుతూ ఉంటాడు. ప్రస్తుత వ్యవస్థలున్నాయి. అనేక దాడులు, దళితుల మీద దాడులు, విచ్ఛిన్నకరమైన పరిస్థితులు. ఈ ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నదంటే పరిపాలన, ఒకసారి ప్రజలు ఆలోచించాలి. నేను ప్రభుత్వం వ్యతిరేకమని కాదు. జరుగుతున్న సంఘటనలు ఒకసారి ఆలోచించండి. ఓకే. జై భీమ్ అందరికి.